ఇకపోతే నెల్లూరు నగరం గురించి చెప్పండి. నారాయణ సార్ ఈసారి గెలిచడానికి అవకాశం ఉందంటారు? నారాయణ సార్ గారు నెల్లూరు నియోజకవర్గంలో అత్యధికమైన మెజారిటీతో, ఊహించిన మెజారిటీతో విజయం తథ్యమని చెప్తున్నాం మేము. అంటే ఏంటి సార్ నారాయణ సార్కి అనుకూలించే అంశాలు ఏమున్నాయి? నారాయణ సార్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ నెల్లూరు పట్టణాన్ని ఇంతకుముందు ఎవరు చేయనటువంటి అభివృద్ధి చేసి చూపించారు. కానీ దురదృష్టవశాత్తు చాలా స్వల్ప తేడాతో పోయిసారి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. జరిగిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మంత్రి కాగానే అనిల్ కుమార్ యాదవ్ గారి యొక్క పనితీరుని, వారి యొక్క పోకడని జనం గమనించి నారాయణ సార్ యొక్క చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, నారాయణ సార్ యొక్క పోకడల్ని, నారాయణ సార్ యొక్క ఉదార స్వభావాన్ని ప్రజలు తప్పు చేశాం అనేటువంటి అభిప్రాయానికి చాలా తొందరలోనే వచ్చారు. ఎట్టయినా కానీ నారాయణ సార్ని గెలిపించుకోవాలా.